దేవుని పిల్లరా, దేవుణ్ణి అందుకునేంత గొప్పవాళ్ళుగా మనం మారాలి. మనం అందుకోవాల్సింది దేవుణ్ణి. కానీ సాతాను ఆయన్ని కాదు మీరు అందుకోవాల్సింది, ఈయన్ని అందుకోండి అంతేనా. ఈయన్ని అందుకోండి అంటే ఈయన్ని అందుకునేదానికి వీళ్ళు సిద్ధపడ్డారు, ఆమెను అందుకునేదానికి ఈయన సిద్ధపడ్డాడు అంతేనా. ఎవరిని అందుకోవాలి మనం? ఎవరిని కనుగొనాలి మనం? నన్ను కనుగొనిన వాడు నిత్య జీవాన్ని కనుగొంటాడు అన్నాడు. ఎవరిని కనుగొంటే నిత్య జీవం? కనుగొనాలి కదా. ఏమండి, మన వాళ్ళు ఎవరైనా కనపడలేదు, కనపడేంత వరకు మనం కనుగొనమా? నువ్వు అంత బాధపడుతున్నావే, ఎట్టపోయింది అని. ఇన్నేళ్ళుగా దేవుడు కనపడలేదు, ఎవరైనా పోయి ఎతికినారా? ఎవరిని ఎతికినారమ్మా? మన బిడ్డ ఒక గంట కనపడకపోతే అమ్మా ఎతకరా? ఎలా ఎతుకుతారు చెప్పు? నిజమే కదా. మన బిడ్డ కనపడకపోతే ఎలా పోయింది పోలీస్ స్టేషన్ కంప్లైంట్. నిజమే. దేవుడు కనపడలేదని ఎవరైనా సరే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు? కోర్టులో కేసు వేసినారా? అయ్యా దేవుడు కనపడడం లేదయ్యా, ఈ నీళ్ళు ఇచ్చింది ఆయనే కదా, ఈ ఆకాశం ఇచ్చింది ఆయనే కదా. సరే, ఎవరో ఇచ్చారో మాకు చెప్పండి అని చెప్పి మనం కేసు వేసేదానికి హక్కు లేదా? ఆకాశం ఎవరు ఇచ్చారని కేసు వేయకూడదా? భూమి ఎవరు ఇచ్చారు?